సార్ చెప్పండి, ఈ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచి ఎవరి మీదైనా పోటీ చేస్తాను, అవసరమైతే మా అన్న మీదైనా పోటీ చేస్తానంటుంది షర్మిల. మామూలుగా చెప్పిన మాటలని చేస్తానంటుందా, ఆమెదేముంది పాపం. షర్మిల పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అక్కడ జగన్కి? ఏం ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. అసలు నువ్వు 1,00,000 మెజార్టీ అంటున్నావు, అసలు అక్కడ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులను ఓడిస్తాను చంద్రబాబు నాయుడు. ఆయన 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 ఒక ఎర్రబొక్కు తీసుకొని తిరుగుతున్నాడు పప్పు. నేను ఎర్రబొక్కులు రాస్తున్నా అని. ఆయన గెలిచేది నిజమైన నిత్యమేనా? చంద్రబాబు దిక్కులేదు ఈ దెబ్బ. మరి ఇప్పుడు నేను ఏదైనా మరి ఎర్ర బుక్లో అందరికి పేర్లు రాసి పెట్టినాను, ఈసారి అధికారంలో వస్తే ఒక్కళ్ళని పరిగెత్తిస్తాను అన్నాడు రోడ్లు అమ్మటి. ఆయన పరిగెత్తకుండా చూసుకోమను, ఆయన పరిగెత్తకుండా చూసుకోమను. ఇప్పుడు పొంగళూరు జయరామన్నాడు, అది అమ్మిండు ఇది అమ్మిండు ఎర్ర బొక్కులు రాసినాను అన్నాడు. ఎవరు? జయరామని మినిస్టర్ ఉన్నప్పుడు. ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిండు, ఇప్పుడు ఏ బుక్కులో రాస్తున్నా ఆయన్ని? అది ఒకసారి గమనించమని చెబుతున్నా. కానీ అడుగుతున్నది గుమ్మనూరు జయరాం ఏదైతే ఉందో చాలా అతని మీద చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు టీడీపీ వాళ్ళందరూ. అవినీతి పరుడు అన్నారు. ఇవాళ మరి ఖండం మెల్లబడ్డాక మళ్ళీ నీతి పరుడు అయ్యారంటారా? అదే నేను చెప్పేది, అదే. ఆయన్నే గతంలో ఎర్ర బొక్కులో రాసినాడు లోకేష్, మరి ఇప్పుడు ఏ బొక్కులో రాస్తాడు ఆయన్ని? ఎడ చేస్తాడు? ఆయన కొడుకునే ఆయన గెలిపించుకోలేక చేస్తాడు, ఇంకేం గెలుస్తాడు ఆయన? పాడు పతికట్టు ఏముండదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తాను, జగన్ని ఈసారి ఇంటికి పంపించేస్తాను, అసలు జగన్కి యుద్ధం అంటే ఏందో ఇస్తాను, భయం అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడు. అసలు భయం అంటే ఆయనకు భయం లేదు. జగన్మోహన్ రెడ్డికి 15 నెలలు జైలు చేసి వచ్చింది. భయం అంటే ఆయన అదే భయపడ్డోడైతే ఆ రోజు కేంద్ర మంత్రి ఇచ్చేవాడు ఆయనకి, భయపడి వంగిపోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో. అవునా కాదా? మరి అవన్నీ ఆయనకి లెక్క జాం కాదు. అన్నాడు కదా జగన్ పవన్ కళ్యాణ్. ఆయన దొక్కేది ఆయన దొక్కించుకోకుండా చూసుకోమను. చంద్రబాబు ఆయన దొక్కేస్తాడు డబ్బులు ఇచ్చి, అదే కదా ఆయన చేయగలిగింది. జగన్ గెలుస్తా అంటావు? జగన్ దాని గురించి ఇబ్బంది ఏం లేదబ్బా. 120 నుంచి 130 సీట్లు వస్తాయి. జగన్ సీఎం పక్క.